హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రూట్స్ బెటరా, సమ్మర్లో జ్యూసెస్ బెటరా అని. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మందికి ఉండే సందేహాలు ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా మామిడికాయ దొరుకుతూ ఉంటుంది. అది తినడం వల్ల మనం ఎక్కువగా బరువు పెరుగుతామా, దాంతోపాటు ఫ్రూట్ తినాలా లేకుంటే జ్యూస్ తాగాలా? ఈ క్వశ్చన్స్ అనేవి చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే మనకి మ్యాంగో అనేది ఓన్లీ సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది. దాంతోపాటు మనకి ఎక్కువగా మామిడికాయ తీసుకున్నా కూడా బరువు పెరుగుతాము, దాంతోపాటు మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. సో ఫ్రూట్ తినడం బెటరా, జ్యూస్ తాగడం బెటరా? సో దీని మధ్యలో తేడాలు తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా మనం ఏ పండునైనా కూడా ఫ్రూట్ ఫామ్లో తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మన బాడీలో అబ్జర్ప్షన్ బాగుంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటు న్యాచురల్ షుగర్స్ అనేటివి మనకు అందుతాయి. దాన్నే మనం ప్రాసెస్ చేసి మజా కానీ ఇంకా ఫ్రూటీ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీనిలో మనకు అడిషనల్ షుగర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అడిషనల్ షుగర్స్ అంటే ఏంటంటే మనం నార్మల్ ఫ్రూట్లో దానిలో ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ యాడ్ చేయడం కానీ, ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ కలర్స్ యాడ్ చేయడం కానీ, వాటర్ కంటెంట్ యాడ్ చేయడం కానీ, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఇలాంటివి చేసి మనం తాగినప్పుడు మన బాడీకి ఏమవుతుందంటే అనేక రకమైన వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం జ్యూసెస్ కంటే ఎక్కువగా ఫ్రూట్స్ ప్రిఫర్ చేయాలి. అలా చేసినట్టయితే న్యాచురల్గా దొరికే వైటమిన్స్, మినరల్స్, న్యాచురల్ షుగర్స్ అనేవి మన బాడీకి అబ్జర్వ్ అవుతుంటాయి. సో సమ్మర్లో ఎవరైనా కూడా మ్యాంగో తినాలా, జ్యూస్ తాగాలా అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు హోల్ మ్యాంగో ప్రిఫర్ చేయడం చాలా బెటర్. అది కూడా ఎక్కువగా మ్యాంగోస్ తీసుకోకూడదు, ఎందుకంటే వేడి చేస్తుంది. మామిడి పండే కాక ఇంకా ఇతర రకమైన పండ్లను కూడా పండ్ల ఫార్మాట్లోనే తీసుకోవాలి. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి జ్యూస్ ఫార్మాట్లో తీసుకోకూడదు. అంటే మనం ఇంట్లో చేసుకునే జ్యూసెస్ తీసుకోవచ్చు, నేను అది కాదనట్లేదు. ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకోము, చక్కెర ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకుంటాము, మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటాము. అలాంటి జ్యూసెస్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం బయట మార్కెట్ నుంచి ప్యాకెట్స్లో కానీ బాటిల్స్లో కానీ అమ్ముతారో అది సెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అంటే 1 year స్టోరేజ్, 2 years స్టోరేజ్ పీరియడ్ ఉంటుంది. అందులో మనకి ఎక్స్ ఆఫ్ షుగర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, అధిక చక్కెరలు కానీ యాడ్ అవుతుంటాయి. సో ఇలాంటి జ్యూసెస్ తీసుకున్నప్పుడు మనకి హెల్త్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే హెల్త్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పండ్ల రసాల కంటే ఎక్కువగా పండ్లు తీసుకోవడం చాలా ఉత్తమం తెలుసుకోవచ్చు.